జోహో కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్ వెంబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా యువతరం మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. యువత వివాహం, సంతానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అపోలో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్, నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇటీవలి ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులను పెళ్లి చేసుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆమె పొందిన స్పందన ఆసక్తికరంగా ఉంది. ఆశ్చర్యకరంగా ఆ సమావేశంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని ఉపాసన వెల్లడించారు. దీనిపై ఆమె స్పందిస్తూ మహిళలు కెరియర్ను నిర్మించుకోవటంపై దృష్టి పెట్టారని, దీనిని బట్టి అర్థమైందని రాసుకొచ్చారు. ఇది సరికొత్త భారత్ను సూచిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. జోహో కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్ వెంబు ఈ పోస్టుపై వెంటనే స్పందించారు. తన అభిప్రాయాలను ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో వివరించారు. యువత 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని నేను సలహా ఇస్తుంటాను అని వెంబు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవటం ఒక సామాజిక బాధ్యతగా ఆయన అభివర్ణించారు. వారు తమ సమాజం, పూర్వీకుల కోసం ఈ విధిని నిర్వర్తించాలి అని ఆయన అన్నారు. ఇవన్నీ పాతకాలం మాటల్లా వినిపిస్తున్నాయని ఆయన అంగీకరించారు. అయితే మళ్లీ ఈ మాటలే ప్రతిధ్వనిస్తాయని నేను భావిస్తున్నాను అని వెంబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న సీఈఓ నుండి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. వెంబు సలహాపై నెటిజన్లు భిన్నంగా స్పందించడం ప్రారంభించారు. చాలా మంది నెటిజన్లు వెంబు అభిప్రాయంతో విభేదించారు. యువత వివాహాలు వాయిదా వేయడం వెనుక ఉన్న ప్రధాన కారణాలను వారు విశ్లేషించారు. ఆర్థిక ఒత్తిడిలు ఈ జాప్యానికి ముఖ్య కారణంగా ఉన్నాయని ఒక నెటిజన్ బలంగా వాదించారు. స్థిరమైన జీతాలు లేకపోవడం ఒక పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం యువతను భయపెడుతోందని వివరించారు. వచ్చే జీతంలో 40% కేవలం అద్దెకే వెళ్లిపోవడం మరో ప్రధాన ఆర్థిక భారం. ఈ పరిస్థితుల మధ్య వారు కుటుంబాన్ని ఏర్పరచుకోవాలంటే సహజంగానే భయపడుతున్నారని తెలిపారు. ఇది జనాభా సంక్షోభం కాదు, ఆర్థిక సంక్షోభం అని ఆ నెటిజన్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. ఈ ఆర్థిక అంశంపై అనేక మంది నెటిజన్లు ఏకీభవించారు. 20లో వివాహం చేసుకుంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని సాంప్రదాయవాదులు వాదించారు. అయితే 20లో స్థిరపడటం ఈ తరం వారికి చాలా కష్టమని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. మొత్తంగా శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు సాంప్రదాయ విలువలు వర్సెస్ ఆధునిక ఆర్థిక సవాళ్లు అనే చర్చను లేవనెత్తాయి.